నా ఈ రాయి పైన అయితే ఇప్పుడు రాయి కనిపిస్తుంది కదా, ఈ రాయి పైన అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకున్నాం, టెంట్ అయితే వేసుకుందాం. చూస్తారు కదా కింద వ్యూ అయితే బాగా కనబడుతుంది, మొత్తం చాలా బాగుంది. వీడియో అయితే ఎవరు చూసిన ప్రతి ఒక్కరు గట్టి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా రిస్క్ చేసి చాలా కష్టపడితే నైట్ పూట కొండకి వీడియో అయితే తీస్తున్నాం. నైట్ కూడా రాత్రి 12 అప్పుడు ఏం జరుగుతుందో ఈ కొండపైన అది కూడా మీకు చూపిస్తాను. వీడియో ప్రతి ఒక్కరు చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే గట్టి చేసుకోండి, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అయితే నాకు సపోర్ట్ అయితే మీకు చేసినట్లు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఆ కొండ అయితే, ఆ కొండ పైన అయితే మనం నైట్ అయితే క్యాంపింగ్ చేసుకుందాం. వీడియో అయితే స్క్రిప్ట్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. నైట్ ఎలా ఉంటుందో కొండ పైన అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే చాలా చీకటి అయిపోయింది, చూస్తాను కదా కొంచెం చీకటి కనిపిస్తుంది. ఎక్కడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంది, ఎక్కడ ఏముంటుందో కనిపించట్లేదు ఈ చీకట్లో, పాములు ఏముంటాయని. వీడైతే మీరైతే స్క్రిప్ట్ చేద్దాం, లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. వెళ్దాం పైకి, ఓకేనా. ఇప్పటికైతే సగం కొండ ఎక్కా, ఇంకా సగం ఎక్కాలి. చీకటి అయితే అయిపోయింది చూడండి, చాలా చీకటి అయిపోయింది. సగం కొండ ఎక్కా, ఇంకా సగం అయితే మనం ఎక్కాలి. పదండి చదువుదాం అలా ముందుకి. హాయ్ అండి, మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము, చూసారు కదా. రండి ఒకసారి అలా రండి, ముందుకి చూపిస్తాను. చూస్తున్నారు కదా కిందకి, ఇది ఎంత బాగా కనిపిస్తుంది, మొత్తం లైట్లు వేసి. తెల్లవారు అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు నైట్ అయితే ఇక్కడ రాయి ఉంది, ఇక్కడ చూడండి, చూపిస్తున్నాగండి. చూడండి ఈ రాయి పైన అయితే మనం అయితే ఇప్పుడు క్యాంపింగ్ అయితే వేసుకుందాం. ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తాయి చుట్టుపక్కల ఎలా ఉందో. చూసారు కదా చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు. మనమైతే చాలా పైన ఉన్నాం. ఈ రాయి పైన అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకుందాం ఇప్పుడు, సరేనా. ఈ టెంట్ పుల్లలు అయితే తెచ్చుకున్నాం, అందులో ఒకటైతే పడిపోయింది. కొండపైకి వచ్చి నాకు పడిపోయింది, ఏం చేయాలి అర్థం కాక ఇదిగో ఈ కర్రను అయితే గీసుకొని పెట్టుకుందాం ఆ టెంట్లోన. మరి ఏదో చేయాలి కదా నైట్కి, క్యాంపింగ్ అయితే ఆపకుండా అయితే ఈ కర్ర మొత్తం గీసేసి ఈ పైప్లోకి ఎలాగో సెట్ చేసుకొని మెల్లికైతే టెంట్ అయితే వేసుకుందాం, ఓకేనా. నా ఈ రాయి పైన అయితే ఇప్పుడు రాయి కనిపిస్తుంది కదా, ఈ రాయి పైన అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకున్నాం, టెంట్ అయితే వేసుకుందాం. చూస్తారు కదా కింద వ్యూ అయితే బాగా కనబడుతుంది, మొత్తం చాలా బాగుంది. వీడియో అయితే ఎవరు చూసిన ప్రతి ఒక్కరు గట్టి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా రిస్క్ చేసి చాలా కష్టపడితే నైట్ పూట కొండకి వీడియో అయితే తీస్తున్నాం. నైట్ కూడా రాత్రి 12 అప్పుడు ఏం జరుగుతుందో ఈ కొండపైన అది కూడా మీకు చూపిస్తాను. వీడియో ప్రతి ఒక్కరు చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే గట్టి చేసుకోండి, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అయితే నాకు సపోర్ట్ అయితే మీకు చేసినట్లు ఉంటుంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం. దీనికోసం ఎంత కష్టపడ్డామో రండి చూపిస్తా, ఒకసారి రండి. ఇక్కడ ఇదిగో ఇలాంటి పైప్ అనేది ఒకటి ఇరిగిపోతే ఇదిగో కర్రతో ఎంత కష్టపడి ఇదిగో ఇలా అయితే చేసుకున్నాం కర్రతో. ఇలా టెంట్ వేయడానికి అయితే మనకి చాలా లేట్ అయింది దీనివల్లనే. ఇప్పుడైతే మనం మంట పెట్టుకోవడానికి కర్రలు అయితే తెచ్చుకుందాం. రండి లోపలికి వెళ్దాం, కొండ లోపలికి రండి. చీకట్లో ఏం కనిపిస్తాయో చూద్దాం రండి మీరు కూడా. వీడియో అయితే ఎవరు స్క్రిప్ట్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరినైనా చూసినట్లుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది.
చూడండి కర్రల కోసం రాత్రులు మాకు అక్కుర్తి కర్రలను ఎన్నుక్కుంటున్నాం. కొండలో కర్రలు ఉన్నాయి కానీ చిన్న చిన్న కర్రలు ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే త్వరగా కాలిపోతాయని మేము కొంచెం పెద్ద కర్రలు అయితే తీస్తున్నాం. చూస్తున్నారు కదా ఈ చీకట్లో మా బాధలు. మనం మంట పెట్టుకోవడానికి అయితే కర్రలు అయితే దొరికాయి. ఇప్పుడు వెళ్ళి మంట అయితే పెట్టుకుందాం రండి. చలో చలో చలో. ఇప్పుడు వెళ్ళైతే మనం అది మంట అయితే పెట్టుకుందాం. అక్కడ వచ్చండి రండి చీకట్లో. అదే మొత్తానికి కర్రలని తెచ్చుకున్నాం. ఇప్పుడైతే మంట పెట్టుకుందాం. మంట పెట్టుకున్నాక నెక్స్ట్ వంట అయితే 8 తెచ్చామో వండుకుందాం. సరేనా, టైం అయితే 7:30 అవుతుంది. వంట చేసుకొని తినేసి తర్వాత మొత్తం ఒక రౌండ్ వేసుకొని వద్దాం. సరేనా, ఇప్పుడైతే ఫస్ట్ మనం మంట పెట్టుకుందాం రండి. చాలా అనుకోనకంటే చాలా స్పీడ్గా ఉంటుంది మంట. అది ఎంత వర్షం పడలేదు కదా, అందుకే చాలా ఎండుగా ఉన్నాయి కర్రలు. తన్మా అంటుకుంది. వచ్చి కర్రలు వేస్తే అస్సలు కాలం. మొత్తానికైతే మనం మంట అయితే పెట్టుకున్నాం. చూసారు కదా అగ్గి మంట. అగ్గి అయితే వేసుకున్నాం. ఈ అగ్గి వేసుకుంటే మనకు కొంచెం ధైర్యం వస్తుంది. నైట్ పూట ఏమైనా అంతగా భయం అయితే అనిపించదు. నెక్స్ట్ ఇక వండుకోవడమే ఉంది. సరేనా, మంట చాలా బాగా వండుతుంది. చాలా వెచ్చగా ఉంది. ఇక వంట స్టార్ట్ చేసుకుందామా. ఒక్క 2 minutes. మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఇప్పుడు వండుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం మసాలా అన్నీ వేసి కలిపేసి వదిలేద్దాం. అలాగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏం వేసుకుంటే బాగుంటుంది చెప్పండి. అలాగే కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం, బాగుంటుంది. చాక్ ఇది కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని అయితే మంచిగా కలుపుకుందాం. బాగా కలిపి పెట్టుకుంటే కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకుందాం కొంచెం, సరిపోద్ది. ఎక్కువ కారమైనా మరి తినలే. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే సైడ్ పెట్టుకుందాం. చూసారు కదా చికెన్. ఈ చికెన్ అయితే ఈరోజు రాత్రికి మన చికెన్ కొంచెం రైస్ వండుకుందాం. మంచిగా తినేసి ఇక్కడే పడుకుందాం. ఓకేనా, ఉల్లిపాయలు అయితే కోసుకుందాం చికెన్లోకి. ఉల్లిపాయలు అయితే మొత్తానికి కోసుకోవడం అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టార్ట్ చేద్దాం. సూపర్. ఆయిల్ వేసుకుందామా. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకుని చికెన్ అయితే లోపల వేసుకుందాం.
చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే అన్నం పెట్టుకుందామా. అండి చూసారు కదా, మొత్తానికైతే మన వంట అయితే మొత్తానికి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చికెన్ తర్వాత అన్నం. ఈ అన్నంలో ఇప్పుడు చికెన్ అయితే వేసుకొని తినేద్దాం రండి. మీకు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే రండి తిందాం ఇక్కడ, సరేనా. చూడండి వేడి వేడి అన్నం పొగలు వస్తుంది. ఇలా వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకుందామా. చాలా బాగుంది చికెన్ అయితే, జ్యూసీగా ఉంది. ఎంతమంది మీకు ఇలా తినాలనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వస్తానంటే రాండి మాతో పాటు క్యాంపింగ్కి. కొండపైన అయితే క్యాంపింగ్ చేద్దాం. మీరు ఏం కావాలంటే తెచ్చుకొని తిందాం, సరేనా. చూసారు కదా చికెన్ రైస్ తిందాం. ఎలా ఉందో చెప్తా టేస్ట్ అయితే. నాకైతే మాటలు రావట్లేదు, నోట్లో ఊరిపోతుంది నోరు. పట్టుకుంటే ముక్క అలా వీడిపోతుంది. ఇలా అన్నంలో కలుపుకున్న ముక్క పెట్టుకునే చాలా బాగుంది. చికెన్ అయితే చాలా బాగా ఉడికింది, చాలా బాగుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూడండి, టైం అయితే 9:34 అవుతుంది. ఇప్పుడైతే మన వంట అయితే అయింది, ఇప్పుడు తింటున్నాం, సరేనా. తిండి ఏ టైంకి అవుద్దో తెలీదు. ఇప్పుడైతే 9:34 అయితే అయింది టైం. మొత్తం తిండి అయిన తర్వాత ఒకసారి అలా కొండ మొత్తం తిరుగుదాం, ఏముంటుందో చూద్దాం, సరేనా. వీడియో అయితే ఎవరో స్క్రిప్ట్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్పుకుంటున్నా. అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూసినట్లుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే టైం 10 అవుతుంది, 10:07 అయితే అయింది. భోజనం అంతా అయిపోయింది. ఇప్పుడైతే పడుకుందాం. ఒక గంట 11:30 12 వరకు అయితే పడుకుందాం. 12కి లెగిస్తే ఒకసారి అయితే అలా తిరిగిసి వద్దాం. మనం తెచ్చుకున్న ఇందులో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది. కొంచెం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ తిరగలేము. ఇందులో ఛార్జింగ్ అయితే ఒక పాయింటే ఉంది. కాకపోతే చూద్దాం ఎంతవరకు వస్తే అంతవరకు. నైట్ 12 అప్పుడైతే తిరుగుదాం, ఏమున్నాయో చూద్దాం, ఓకేనా. వీడియో అయితే ఎవరు స్క్రిప్ట్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. పడుకుంటున్నాం, ఓకే. గుడ్ నైట్ ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్. పడుకోండి మీరు కూడా. 12 గంటలు లేద్దాం, మీరు కూడా లేవండి నాతో పాటు, సరేనా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో లేవండి 12 గంటలకి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. టైం అయితే 11:48 అవుతుంది, 10:48. నిద్ర అయితే రావట్లేదు. అంటే చాలా భయంగా ఉంది. బయట నుండి ఏదో సౌండ్ వినిపిస్తుంది, నిద్ర అయితే రావట్లేదు.
12:15 అవుతుంది టైం. మన మంట అయితే మొత్తం ఆగిపోయింది చూడండి. ఒకసారి మళ్ళీ మంట స్టార్ట్ చేసుకుందాం. 12 అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆగండి వస్తాను మీకు. చూడండి అలా అక్కడ గడ్డి తెచ్చుకుందాం. ఆ గడ్డి అయితే కాలుతుంది, చాలా బాగా కాలుతుంది ఆ గడ్డి. రాత్రి 12 అప్పుడు ఇలా ఉంది ఇక్కడ కొండపైన అయితే. ఎవరు లేరు అక్కడ, నీళ్ళు సౌండ్ తప్పించి ఇంకేం వినిపించట్లేదు. ఇక్కడ చిన్న ఉంది ఇందులో ఏం లేదు. గడ్డి అయితేతో మళ్ళీ మంట పెడదాం రండి. మొత్తం సైలెంట్గా ఉంది. ఎప్పుడు ఆరిపోయిందో. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. రాత్రి అయితే మంచి నిద్ర పట్టింది మాకు. కొండ మీద ఏమనిపించలేదు, చాలా బాగుంది నిద్ర. చాలా ఏసీలో ఉన్నట్లుంది, మంచి ఎక్కువ పడుతుంది, తడిసిపోయింది మొత్తం. ఇప్పుడైతే మనం టీ చేసుకుని కొంచెం తాగుదాం, తర్వాత ఏంటో చూద్దాం. ఒకసారి అటు సైడ్ చూడండి, మంచు ఎలా ఉందంటే కింద ఎలా పరుచుకుంటుందో, సాఫ్ పరుచుకున్నట్లుంది. చూద్దాం, చాలా బాగుంది. మార్నింగ్ చూపిస్తాను ఆగండి ఒకసారి కిందకి. మీకు చూస్తున్నారు కదా మంచు ఎలా పరుచుకుందో కింద. ఆ కొండలే కనిపిస్తున్నాయి, ఊర్లో ఏం కనిపించట్లేదు, మొత్తం మేఘాలే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది, తెల్లవారు చాలా బాగుంది చూడడానికి అయితే. చూసారా, ఎటు చూసినా పచ్చదనం, చాలా నీట్గా బాగుంది కదా చూడడానికి కూడా. మొత్తం మంచు ఇక తక్కువ ఉంది, ఒక్కొక్క రోజు అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు అయితే చాలా తక్కువ ఉన్నట్లుంది చూడండి. అక్కడెక్కడ కొంచెం ఉంది, ఇక్కడైతే ఏం లేదు మంచు. మనం ఎంత పైన ఉన్నామో చూడండి.
టీ అయితే అయిపోయింది, చూస్తారు కదా. వేసుకుని తాగేద్దాం. కాకపోతే వడబోయడానికి ఏం తీసుకుని రాలేదు, ఎలా వడబోయాలో తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ అదే టార్గెట్. చూడండి మా కష్టాలు. టీ చేద్దామని ప్లాన్ అయితే చేసాం కానీ గ్లాసులు అయితే తేలేదు. అందుకే ఇగో ఈ ప్లేట్లోనే అయితే టీ అయితే వేసుకొని తాగేద్దాం. ఏదో ఒకటి చేద్దాం, మరి తెచ్చిందానికి టీ చేసుకుంటూ అవుద్ది కదా. మనం ఏ సామాన్లు ఏం తెచ్చుకోలేదు. చూసారా, ఈ ప్లేట్లో టీ వేసుకొని బాగుంది. ప్లేట్లో ఇవ్వడం టీ తాగుద్దా, చూడండి మేము తాగుతున్నాం ప్లేట్లో టీ వేసుకుని మరి.